నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 95,578 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 95,578 క్యూసెక్లుగా ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 312 టీఎంసీలుగా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో 6 క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత 4 రోజుల పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో తక్కువ కావడంతో 4 రోజులు గేట్లను మూసివేయడం జరిగింది. అయినా కూడా వరద మాత్రం పైనుంచి అలాగే వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయికి చేరుకోవడం, నిండుకుండలా మారడంతో ఇన్ఫ్లో కూడా ఏదైతే కుడి ఎడమ కాలువలు అలాగే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి వినియోగిస్తున్నటువంటి నీటికి ప్రవాహం కంటే పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో క్రస్ట్ గేట్లను నిన్న 2 గేట్లను ఎత్తడం జరిగింది. ఈ రోజు మాత్రం 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. మొత్తం 590 అడుగుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం ఆ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం, అలాగే 312 టీఎంసీల నీటి సామర్థ్యం కెపాసిటీ ఉండడం, అలాగే పూర్తి స్థాయి 312 టీఎంసీలకు పూర్తి స్థాయి లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే 3 రోజుల క్రితం వరకు కూడా ఇదే పూర్తి స్థాయి నీటి మట్టం లెవెల్ కొనసాగుతున్నప్పటికీ పైనుంచి వస్తున్నటువంటి నాగార్జున సాగర్ అది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో వరద ఏదైతే ఇన్ఫ్లోగా 95,578 క్యూసెక్లు వరద వస్తుంది. అయితే ఈ క్రస్ట్ గేట్ల ద్వారా 63,000 పైగా 62,000 పైగా క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మిగతాది ఇటు కుడి కాలువ కావచ్చు, అటు ఎడమ కాలువ, అలాగే ఎస్ఎల్విసి నుండి తాగునీటి అవసరాలకు వరద కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా నీటిని వినియోగిస్తున్న నేపథ్యంలో పైనుంచి వస్తున్నటువంటి వరద ఎక్కువగా వినియోగించుకునే దానికంటే ఎక్కువగా వరద వస్తుండడం, జలాశయం కూడా పూర్తి స్థాయికి చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరుకోవడం, పైనుంచి కూడా 125,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా కుడి ఎడమ కాలువల ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా దాదాపుగా 1,00,000 పైచిలకు క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి వరదకు కూడా 1,00,000 క్యూసెక్లు సుమారుగా 1,00,000 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నాం. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఎంతైతే నీటి సామర్థ్యం అడుగుల స్థాయి ఉన్నదో అక్కడికి చేరుకోవడంతో ఎక్కువ వరద వస్తున్న నేపథ్యంలో గేట్లను మరోసారి అధికారులు 6 గేట్లను పైకెత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఎన్నేళ్ల తర్వాత జానయ్య ఇలా 2 సార్లు నాగార్జున సాగర్ కు తక్కువ కాల వ్యవధిలో గేట్లు ఓపెన్ చేయడం, అలాగే ఇంకా ఈ వాటర్ ఫ్లో ఎన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది డ్యామ్ కి? గత 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గేట్లను ఎత్తడం జరిగింది. గత ఏడాది మాత్రం పూర్తి స్థాయి నీటి నిల్వ అంటే డెడ్ స్టోరేజ్ 503 అడుగుల నీటి మట్టానికి పడిపోవడం, 120 టీఎంసీలకు పడిపోవడంతో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకునే విధంగా కూడా వీలుండేది. అయితే డెడ్ స్టోరేజీ ఉన్న ప్రాజెక్టు పూర్తి స్థాయి జలకలను సంతరించుకోవడం, ఇటు సాగుకు కూడా కుడి ఎడమ కాలువకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరప్రదాయ నిఘా పేరున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు
ముందస్తుగానే అంటే ఎప్పుడైనా కూడా ఆగస్టు నెల చివరి వారంలో ఏదైతే సాగునీటికి విడుదల చేసే అధికారులు ఈసారి ముందుగానే నార్లు పోసుకోవడానికి ముందుగానే ఎప్పుడైనా ఆనా పద్ధతి గానీ వారబంది గానీ ఈ పద్ధతుల్లో సాగునీటిని విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం కంటిన్యూగా వరద ఎప్పుడైతే నాగార్జున సాగర్ ప్రారంభమైందో ఎప్పుడైతే వరద ప్రవాహం పెరిగిందో అప్పటి నుంచి కూడా 2 కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీటిని విడుదల చేయడంతో ఇటు తెలంగాణకు సంబంధించి నల్గొండ ఖమ్మంతో పాటు ఇటు ఏపీకి సంబంధించి గుంటూరు మాచర్ల ఇతర జిల్లాలకు సంబంధించి కూడా చెరువులు నింపుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెరిగే విధంగా కూడా చెరువులను నింపడంతో పాటు వరి మల్లు ఏదైతే నారు పెంచుకునే విధంగా కూడా రైతులకు ముందస్తుగా నీటి సాగు విడుదల కావడంతో ఇంకా ఈ వరద కూడా దాదాపుగా మరో వారం పాటు వస్తుందనేది అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తుంగభద్ర సంబంధించి గేట్ కొట్టుకోకపోవడంతో ఆ వరద కూడా అలాగే శ్రీశైలంకి వస్తున్న నేపథ్యంలో ఆ వరద పూర్తిగా కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఈ ఆగస్టు నెల సెప్టెంబర్ నెల వరదలు వచ్చే 2 నెలల్లో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయి నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ ముందస్తుగా ఏదైతే సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు 2 ఏళ్ల తర్వాత మాత్రం నాగార్జున సాగర్ కు రెండోసారి గేట్లు ఎత్తడం అనేది అధికారులు చేపట్టడం జరిగింది. గతంలో ఏదైతే 5 ఏళ్ల క్రితం మాత్రం వరుసగా కంటిన్యూగా వరద రావడంతో కొద్ది రోజుల పాటు గేట్లు ఎత్తినటువంటి అధికారులు మధ్యలో దాన్ని అంటే మూసివేయడం జరిగింది. మళ్ళీ వరద పెరగడంతో మరోసారి గేట్లు ఎత్తడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈసారి మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం అలాగే కొనసాగడం, పెరుగుతూ రావడంతో నిండు కుండలా మారడం, పైనుంచి ఎక్కువ ఇన్ఫ్లో వస్తుండటంతో మరోమారు 6 గేట్లను పైకెత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శివ. ఓకే జానయ్య, థ్యాంక్ యూ.